వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త. లెట్స్ గో టు మాథ్యూ 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వావ్, చాలా. లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్లో కూడా చూసుకుందాం. At the same time came the disciples unto Jesus, saying, Who is the greatest in the kingdom of heaven? Who is the greatest in the kingdom of heaven? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? అంటే గొప్పోళ్ళు అంటే డబ్బున్నోళ్ళు, తర్వాత డబ్బు లేనోళ్ళు అని కాదు. సో దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు వేరు. సో శిష్యులు అడుగుతున్నారు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాళ్ళు? Who is greatest in the kingdom of heaven? చూడండి యేసు ప్రభువు ఎలా రిప్లై ఇస్తున్నాడు. And Jesus called a little child unto him and set him in the midst of them and said, Verily I say unto you, except you be converted and become a little children, you shall not enter into the kingdom of heaven. Chalma. And Jesus called a little one. ఒక చిన్న పిల్లవాడిని యేసు ప్రభు పిలిచాడు. సో వీడికి వాక్యానికి ఏంటి సంబంధం? పెద్దవాళ్ళు ప్రశ్న అడిగారు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారిని వాళ్ళందరూ అడిగిన తర్వాత వాళ్ళందరూ చూస్తుండగా ఒక చిన్న పిల్లవాడిని యేసు ప్రభు పిలిచి, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాళ్ళు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. హీ కాల్డ్ ద లిటిల్ చైల్డ్ అంటు హిమ్ అండ్ సెట్ హిమ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దెమ్. ఒక చిన్న పిల్లవాడిని పిలిచి యేసు ప్రభు పక్కన నిలబెట్టుకొని ఈ విధంగా పలుకుతున్నాడు. చదవండి మా. And said verily I say unto you, except you be converted and become a little children, you shall not enter into the kingdom of heaven. ఇక్కడ అందరూ కూడా చాలా పెద్దోళ్ళు అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20s, 30s, 40s, 50s, 60s, 70s, 80s, 90s చాలా పెద్దోళ్ళు అయిపోయారు. మీరు ప్రాబ్లం వచ్చింది అక్కడే. మీరు పెద్దోళ్ళు అయిపోతే ప్రాబ్లం అక్కడే ఉంది. అంటే ఏజ్ పెరిగితే మేము పరలోకంకి వెళ్ళమా? ఏజ్కి వెళ్తే ఏజ్ పెరగకూడదా? మనకు ఏజ్ ఇంక్రీజ్ అవ్వకూడదా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అండ్ గాడ్ టుక్ ఎ లిటిల్ చైల్డ్. యేసు ప్రభువుల వారు ఒక చిన్న బిడ్డని ఆయన దగ్గరికి తీసుకొని, పరలోక రాజ్యము ఎవరిది? పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాళ్ళు అని వాళ్ళందరికీ ఒక ప్రశ్న. అంటే అక్కడ కూడా కాంపిటీషన్ ఉంది. అక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుని కోరుకునే ప్రజలు వాళ్ళు, పేతురు, యోహాను వాళ్ళు. సో ఆ సందర్భముగా యేసు ప్రభుని అడిగినప్పుడు మీరు గమనించగలిగితే యేసు ప్రభు ఒక చిన్న పిల్లోడిని తీసుకొచ్చాడు అక్కడికి. హీ టుక్ ఎ లిటిల్ చైల్డ్ ఇన్ టు దేర్ మిడ్స్. వాళ్ళ మధ్యలోకి ఒక చిన్న పిల్లోడిని నిలబెట్టారు. ఈడు పోతాడా పరలోక రాజ్యానికి ఇప్పుడు? అంటే మేమెవరం పోవా? ఏరా, చర్చికి రోజు వస్తున్నాం మేము పోవా? పాటలు పాడుతున్నాం మేము పోవా? వాకింగ్ చదువుతున్నాం మేము పోవా? మేము పోవా? ఈయన్ని తీసుకొచ్చేవేంటి? మమ్మల్ని తీసుకురావాలి కదా నువ్వు అని వాళ్ళలో చాలా రకాల
ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దే ఆర్ ఎన్కౌంటరింగ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ దేర్ మైండ్స్. అసలు అసలు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు? అసలు ఎవరికి పెద్ద సీట్ ఇస్తాడు దేవుడు? ఎవరికి దేవుడు పెద్ద ఉన్నతమైన స్థానాన్ని దేవుడు పరలోక రాజ్యములో ఇవ్వగలడు? ఆ తండ్రి ఎవరికి పరలోక రాజ్యములో గొప్పవాడని తండ్రి ఎప్పుడు పలుకుతాడు అని అంటే, ఆ పరలోక రాజ్యము గురించి బాగా తెలిసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎవరు బాగా తెలుసు పరలోక రాజ్యం గురించి? యేసు ప్రభువుకు బాగా తెలుసు పరలోక రాజ్యం గురించి. జీసస్ నోస్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. యేసు ప్రభువుల వారికి పరలోక రాజ్యం గురించి ఎక్కువ తెలుసు. హీ నోస్ బెటర్ దెన్ us and he called a little one. మీ బుర్రల్లో చాలా ఉంటాయి జంక్, ఇతని బుర్రలో ఎక్కువ జంక్ ఉండదు. మీ బుర్రల్లో చాలా ఆలోచనలు ఉంటాయి, ఇతని బుర్రలో ఎక్కువ ఆలోచనలు ఉండవు. ఇతను పిలిచిన వెంటనే వస్తాడు, మీరు పిలిచిన వెంటనే రారు. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్. నీకు బర్త్డే వచ్చింది, పెరిగేవనుకో, యు ఆర్ ఇన్ డేంజర్ జోన్లో ఉన్నావు, జాగ్రత్త. బర్త్డే వచ్చిందని సంబరపడిపోకు, నీకు ఏజ్ పెరిగిపోయింది. ఏజ్ పెరిగిపోతుంది. బట్ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇతని బాడీలో అన్ని చిన్నవే, కిడ్నీలు, హార్టు, లివరు, ఊపిరితిత్తులు అన్నీ బుడ్డిగా ఉన్నాయి. మనసు కూడా చాలా చిన్నది, ఎక్కువ పట్టవు. మీరు వయసు పెరిగే కొంది మీ మైండ్లో, మీ హృదయంలో ఎక్కువ చెత్తని పెట్టుకునే అవకాశాలు చాలా ఉంటాయి. పెద్ద అయ్యే కొంది ఏమైతే తెలుసా, మన మైండ్ క్రిమినల్ మైండ్ అయిపోతుంది. క్రిమినలిజం ఎక్కువ ఉంటుంది, స్వార్థం ఎక్కువ అయిపోతుంది, కక్ష, ప్రతీకారాలు, గర్వము, అతిశయము ఎక్కువైపోతూ ఉంటుంది వయసు పెరిగే కొంది. అందుకనే ప్రభు అంటాడు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాళ్ళు అంటే, ఈ చిన్నపిల్లను చూసి చదవమ్మా తెలుగులో. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. ఏంటది? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వాళ్ళు అవ్వాలంట. ఇంగ్లీష్లో బాగుంది, కన్వర్ట్. వాళ్ళు కన్వర్ట్ అయిపోయారండి, హిందూస్ నుంచి క్రిస్టియన్స్గా. కన్వర్ట్ అంటే ఇంక జీవితంలో వాళ్ళు ఆ హిందూయిజంని ముట్టుకోరు, పాత మతాన్ని వాళ్ళు టచ్ చేయరు. వాళ్ళు కన్వర్ట్ అంటే వైట్ నుంచి బ్లాక్ కన్వర్ట్ అయిపోవాలి, బ్లాక్ నుంచి వైట్గా కన్వర్ట్ అయిపోవాలి. ఆమేన్. చీకట్లో నుంచి వెలుగుగా మనం కన్వర్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి ఎంత హైట్ ఉన్నాడు? ఒక రామరి హైట్ ఉన్నాడు. సో ఈ వ్యక్తి మైండ్ సెట్ని మీరు బాగా స్టడీ చేయాలి. ఈ వ్యక్తి మైండ్ సెట్ని బాగా మీరు రీడ్ చేయాలి. ఇతనితో పోలుస్తాడేంటి దేవుడు, యేసు క్రీస్తు ప్రభువుల వారు మనల్ని? వై గాడ్ ఈజ్ చెకింగ్ అండ్ సీయింగ్ విత్ హిమ్. ఇతనితో మనల్ని ఎందుకు పోలుస్తున్నాడు? ఇతను ఏమన్నా మినిస్ట్రీకి సక్రంగా వచ్చాడా? ఇతను ఏమన్నా చర్చిలో యాక్టివ్ పార్టిసిపెంటా? ఇతను ఏమన్నా చర్చిలో అన్నీ చేస్తున్నాడా? వంటలు వండుతున్నాడా? గిన్నెలు తోముతున్నాడా? బాసాలు తోముతున్నాడా? ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? అసలు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తి లాంటి వాడే పరలోక రాజ్యం వెళ్తాడంట. ఇప్పుడు మనం అన్నీ చేసింది వేస్ట్ అయిపోయినాయా అని ఒకలాంటి బాధ వస్తుంది మనకు. అవన్నీ ఒక ఎత్తు. మళ్ళీ చెప్తున్నా, వెన్ యూ ఇంక్రీజ్ యువర్ ఏజ్ యు ఆర్ ఇన్ డేంజర్, బీ కేర్ఫుల్. ఎప్పుడైతే నీకు వయసు పెరుగుతుందో ఈడు హైట్ అవుతాడు, లావ్ అవుతాడు, మైండ్ పెరుగుతుంది, హృదయం పెరుగుతుంది, పాపం పెరుగుతుంది, చీకటి పెరుగుతుంది. చిన్నప్పుడు చాలా బాగుంటాడు, ఒక్క తప్పు చేయకుండా, ఒక్క పాపం చేయకుండా, ఒక్క మిస్టేక్ చేయకుండా, ఏ అమ్మాయి జోలికి పోకుండా, ఏ పాపం జోలికి పోకుండా, ఏ సిగరెట్, ఏ మందు జోలికి పోకుండా, ఏ దొంగతనం జోలికి పోకుండా, ఏ విధమైనటువంటి చీకటి పాపము జోలికి పోకుండా చాలా బాగుంటాడు వీడు. ఎప్పుడు? చిన్నప్పుడు. అదే వీడిని పెద్ద అయిన తర్వాత మనం చూస్తే ఇలానే ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ఇలా ఎందుకు యవనస్తులు ఉండరు తెలుసా? వాళ్ళు పెద్దగా అయిపోయారు. ద మోర్ యు బికమ్ ఓల్డర్, నీవు ఎక్కువ వయసు పెరిగినప్పుడు నువ్వు తగ్గించుకోవడం స్టార్ట్ చేయాలి.
ఆమెన్. ఏజ్ పెరుగుతుందని అన్నీ పెరుగుతాయి. ఫ్యాటు, కొలెస్ట్రాలు, బీపీ, షుగరు, తర్వాత అహంకారము, అంతంత లావ్, ఫ్యాట్ అన్నీ పెరుగుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవ్వాలంటే నాన్న కిందకి రావాలి. ఏం చేయాలి? కిందకు వచ్చేయాలి, అంతే. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యములో ఎంట్రీ లేదు. ఇట్స్ ఫర్ షూర్. మేబీ మీకు 90% వాక్యం అర్థమైపోవాలి ఈరోజు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు? క్రైస్తవుల, హిందువుల, ముస్లింల, నాస్తికుల? చెప్పాలి. క్రైస్తవులేనా? పొరపాటును కూడా పోరు. ఎందుకు? అదే 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 హృదయం కరెక్ట్గా ఉంటే మనం ఏం చేస్తాము? దిగు 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 దిగు. ఎంత ఉంచితే అంత బెండ్ అవుతాం. ఎంత బెండ్ చేసినా బెండ్ అవ్వం మనం. మన ఏజ్ అడ్డం వస్తుంది, మన వయసు అడ్డం వస్తుంది. నేనేంది చెత్త ఎత్తేది, నేనేంది బాత్రూంలు కడిగేది, నేనేంది చిమ్మేది, నేనేంది పెట్టేది అని చాలా రకాల అడ్డం వస్తుంది. అది నీ ప్రాబ్లం కాదు, నీ వయసు ప్రాబ్లం. మనం వయసు పెరిగే కొద్దీ నేను ఎందుకు తేవాలి, వాడికి చెప్పచ్చుగా, ఈమెకి చెప్పచ్చుగా, మమ్మీ అన్నీ నాకే చెప్తావు, వాడికి చెప్పచ్చుగా. యు ఆర్ బికమింగ్ మెచ్యూర్డ్. బీ కేర్ఫుల్, యు ఆర్ ఇన్ డేంజర్. పరలోక రాజ్యానికి పోవాలని ఉందా లేదా? అర్జెంటుగా ఏం చేయాలి తెలుసా? 60 నుంచి 50, 50 నుంచి 30, 30 నుంచి 20, 20 నుంచి 10, 10 నుంచి 5కి వచ్చేయండి. ఆమెన్. సో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యములోకి మీకు ప్రవేశము లేదు. యు కాంట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అసలు మీకు ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలి. ఆమెన్. నీకు 50, 30, 40, 70 అనే సంవత్సరాలు మర్చిపో. నేను దేవుని చేతిలో చిన్న బిడ్డని. ఆమెన్. బైబిల్లో ఎంతమంది అయితే ఆశీర్వదించబడి హెచ్చైనటువంటి స్థానంలోకి ఎవరైతే వెళ్ళారో తెలుసా? మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప వాళ్ళు దేవునికి దగ్గర అవ్వలేకపోయారు. ఆమేన్. సో ఈరోజు కూడా మనము మార్పు నొంది బిడ్డల వంటి వారం అయితేనే తప్ప పరలోక రాజ్యంలోకి మనకి ఎంట్రీ లేదు. సో చాలామందిని నేను చూడగలిగాను దేవుని మహాకృపను బట్టి. మీరు పెద్దోళ్ళైనా మార్పు నొంది బిడ్డల వారి వంటి వారు అయ్యారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఒకవేళ మీరు అవ్వలేదా, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అవునుగాక. ఆమేన్. పెద్దవాళ్ళ నుంచి మీరు చిన్నపిల్లలుగా మీరు కన్వర్ట్ అవునుగాక. పెద్దవాళ్ళ నుంచి మీరు చిన్న బిడ్డలుగా మీరు కన్వర్ట్ అయిపోవునుగాక. ఆమేన్. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. 18 వర్స్ నంబర్ 3. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. లుక్, సీ, ఎవరికి చెప్తున్నాడు తెలుసు దేవుడు? 50, 60, 70 సంవత్సరాలకి చెప్తున్నాడు, నాన్న మీరు అర్జెంటుగా ఏమైవాలా? చిన్నపిల్లలు అయిపోవాలా. ఆ నికోదేమో ఒక పాస్టర్ గారు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, నికోడమోస్ అనే వ్యక్తి, పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలి ప్రభా? నీవు చనిపోయి మళ్ళా మారు మనసు పొంది మళ్ళీ నువ్వు కొత్తగా జన్మించాలంటున్నాడు యేసయ్య. హిస్ డాక్ట్రిన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఈరోజు మన జీవితంలో మనము ఎదగకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మన ఏజ్. నీ ఏజే, నీ వయసే నీకు ఆశీర్వాదానికి అడ్డం. యువర్ ఏజ్ ఈజ్ స్టాపింగ్ యూ నాట్ గెటింగ్ ద రైట్ బ్లెస్సింగ్. నీ వయసు, నీ మనస్సు నిన్ను అడ్డుకుంటుంది, దేవుడికి దగ్గరగా రానివ్వట్లన్నది. దాన్ని పక్కన పెట్టాయి. ఆమేన్. హల్లెలూయా. సో ఎవరికైనా గర్వం ఉంటుంది, కానీ ఒక చిన్న పిల్లలు, చిన్న లో కేటగిరీలో ఉన్న వాళ్ళకి అసలు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి అసలు గర్వం అనే కాన్సెప్టే తెలీదు. అసలు వాళ్ళకి చెప్పండి పనులు టక్క 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 చేసుకుంటూ ఉంటారు. బికాస్ దేర్ మైండ్స్ ఆర్ ఎంప్టీ.
వాళ్ళ మైండ్లు చాలా ఇన్నోసెంట్ మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. అందుకనే ఆ చిన్న పిల్లల మైండ్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుకి మనల్ని దేవుడు పెద్దోళ్ళు అయిపోయారా మీరు అన్నాడు. ఇంకా నా చేతిలో మీరు చిన్న బిడ్డలే. ఐ కెన్ హోల్డ్ యూ. మిమ్మల్ని ముదిమి వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడిని నేను. నీకు 70, 80, 90, 100 సంవత్సరాలు వచ్చినా నిన్ను ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. అంత పెద్ద దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సో యు ఆర్ నో మోర్ బిగ్గర్ టు గాడ్. నువ్వు దేవుడికి పెద్దగా ఇంత లావుగా కనిపించవు. చిన్నపిల్లోడు నువ్వు. వెరీ సింపుల్. ఫ్లైట్ ఎక్కితే కింద చూడండి, అన్ని చీమగా ఉంటాయి, కొండలు కూడా చీమగా ఉంటాయి. అంతే దేవుడు కూడా మహాకాశములో పట్టజాలనేటువంటి ఆ గొప్ప మహిమలో కూర్చొని చూస్తున్నాడు మనల్ని. మనం కూడా బుడ్డి చిన్న ఇల్లుపుట్లాగా ఉంటాం మన దేవుడికి. సింపుల్గా ఎత్తేస్తాడు దేవుడి మనల్ని. ఆమేన్. సో ఆ దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? చిన్న మార్పు నొందాలి. ఎరా మారేవా? ఈ సంవత్సరం మారుతావా? అందరూ మీరు ఏదో గొప్ప మార్పు కోరుకుంటున్నారు. బైబిల్ పట్టుకోవాలా, సంఖలో బైబిల్ పట్టుకోవాలా, వైట్ షర్ట్ వేసుకోవాలా, చర్చికి ఆ మార్పు కాదు కావాల్సింది. మనుషులలో మాట వినే మార్పు. అది ఎవరిలో ఉంటుంది తెలుసా? చిన్న బిడ్డల్లో ఉంటుంది. నువ్వు పెద్దవాడవైనప్పుడు తొందరగా మాట తీసుకోలేవు. నీకు వయసు పెరిగే కొన్నప్పుడు దేవుని వాక్యము చేత ఎఫెండ్ అవుతావు. నువ్వు వయసు పెరిగే కొంది, ఇయర్స్ పెరిగే కొంది నువ్వు చిన్నపిల్లవాడు అవ్వాలి. కానీ నువ్వు వయసు పెరిగే కొంది పెద్దవాడు అవ్వకూడదు. నువ్వు పెద్దవాడివైతే మీసం తిప్పుతావు, రోషం పౌరుషానికి పోతావు నువ్వు. బికాస్ యువర్ స్పిరిట్ ఈస్ గ్రోయింగ్ ఎవ్రీ డే. నువ్వు ఎదిగించకూడదు నీ మనిషిని. నిన్ను చిన్నపిల్లోనే ప్రభా నీ ముందు. ఎవ్రీ టైం పెద్ద మీటింగులకి వెళ్ళినా ఒకటే కోరుకుంటాను నేను, నాకేమి రాదు ప్రభా, నాకేం తెలియదయ్యా, నువ్వే మాట్లాడని. ఐ డోంట్ నో, నాకేం తెలియదు, నువ్వే మాట్లాడాలి అన్నీ. నేను మాట్లాడలేను, నాకేం రాదు. సో వెన్ యూ బికమ్ ఎ లిటిల్ చైల్డ్ బిఫోర్ గాడ్, హీ విల్ ట్రీట్ యూ యాజ్ ఎ చైల్డ్. ఆమేన్. వెన్ యూ బికమ్ ఎ చైల్డ్ బిఫోర్ గాడ్, ఇలాంటి చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి మీరు మార్పు నొందితే, ఇక్కడ బాప్తిజము తీసుకున్న వాళ్ళు, తీసుకొని లేని వాళ్ళు కాదు మారాల్సిన, సంఘం మొత్తం మారాలా. వినబడుతుందా? సంఘం మొత్తం, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు అందరూ మార్పు చెందాలా. యు నీడ్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఎల్డర్ టు యంగర్. ఆమేన్. పెద్దవాడుగా ఉన్న నీవు చిన్న పిల్లవాడి వలె అయిపోవాలా. ఆమేన్. చిన్నపిల్లలు ఏం కావాలన్న వెంటనే అడుగుతారు, చాక్లెట్ కావాలి, చాక్లెట్. నువ్వు పెద్దగా అయిన తర్వాత అడగలేవు. నీలో ఒక కుట్ర, నీలో ఒక భయం స్టార్ట్ అయిపోతుంది, అడిగితే కొడతారేమో అని. కానీ వీళ్ళు చూడండి, సిగ్గు లేకుండా, భయం లేకుండా, అసలు మనసులో ఏమీ పెట్టుకోకుండా ఈ పిల్లలు పేరెంట్స్ని వెంటనే అడిగేస్తారు. నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలి, నాకు సో అండ్ సో అది కావాలని వెంటనే అడిగేస్తారు. యాక్చువల్లీ మనకంటే చిన్నపిల్లలే వాక్యాన్ని తొందరగా పాటిస్తూ ఉంటారు. అడుగుడి మీకు ఇవ్వబడను. వీళ్ళు అడిగిన ఏ కోరిక నెరవేరలేదు చెప్పండి. నేను మనసులో అనుకున్నాను, దేవుడు ఇంకా ఇవ్వలేదు, నువ్వు మనసులోనే పెట్టుకో, పోతావు తొందరగా. అది మనసులోనే ఉంటుంది. పరలోకం పోయినా మనసులోనే ఉంటుంది, యుగాలకి మనసులోనే ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడను. నువ్వు అడిగితే దేవుడు 100% ఇస్తాడు. అంటే నీ దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలా? యూ నీడ్ టు బికమ్ ఎ చైల్డ్ బిఫోర్ గాడ్. నువ్వు ఎప్పుడైతే చిన్నపిల్ల వంటి వాడు అవుతావో అప్పుడే నీకు ఏదైనా కావాలంటే వెంటనే దేవుడిని అడిగేస్తావు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రి దగ్గర చిన్న పిల్లవాడి వలె ఉంటే, దేవా ఇతను నేను స్వస్థపరచాలనుకుంటున్నాను ప్రభు అంటే, ఓకేనన్న, శాంక్షన్ అన్నాడు. యేసు ప్రభు అట్లా అందరి మీద చేతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందరినీ యేసు ప్రభు స్వస్థపరిచాడు. ఆమేన్. సో బైబిల్లో చాలామంది ఎంత గొప్ప వాళ్ళైనా, మోషే చూడండి 80 సంవత్సరాలకి సేవకు వచ్చాడు. ఎవడన్నా వస్తాడా? ప్రభు రేపో మాపో పోయేటోడిని నన్ను ఎందుకు పిలిచే సేవకు నువ్వు? రేపో మాపో చనిపోయేవాడిని, మా పితరులతో పాతి పెట్టబడేవాడిని నన్ను పిలిచేవేంది సేవకు నువ్వు అని మోషే అనొచ్చు కదా. దేవుడు పిలిచిన వెంటనే మోషే చిన్న పిల్లవాడి వంటి వాడి వలె అయిపోయాడు. ఆమేన్. నరకం దాకా వెళ్ళొస్తావా?
హీ వోంట్ సే నో. అలానే పంపించాడు మోషేని. నాన్న కొంచెం ఫరో దాకా వెళ్ళొస్తావా అన్నాడు. నా పాటికి నేను మా మామ మందని మేపుకుంటా ఉంటే నువ్వు ఫరో దగ్గరికి పొమ్మంటావేంటి అంటే, కొంచెం నా పిల్లలు లక్షల మందిలో ఉన్నారు, వాళ్ళందరూ ఇరుక్కోపోయారు నాన్న, నువ్వు వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే ఓకే అన్నాడు. ఒక్క మాట కూడా నో చెప్పలా. ఎందుకంటే మోషేలో ఏముంది తెలుసా, చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన మనస్సు దేవుడు మోషేకి ఇచ్చేసాడు. ఆమేన్. when God talks to you, దేవుడు నీతో మాట్లాడితే నువ్వు వెంటనే ఏ మైండ్లోకి వెళ్ళిపోవాలి తెలుసా, చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన మనసుకు నువ్వు వచ్చేయాలి. ఆమేన్. యు నీడ్ టు కన్వర్ట్ యువర్ సెల్ఫ్ ఇమీడియట్లీ. నువ్వు వెంటనే కన్వర్ట్ అయిపోవాలా. నువ్వు ఎప్పుడైతే కన్వర్ట్ అయిపోయి మారిపోతావో దేవుడు నీకు ఎన్ని చెప్పడానికైనా ఇష్టపడతాడు. ఆమేన్. నువ్వు కానీ పెద్దోడుగా ఫీల్ అయిపోయి రుబాబుగా కాలర్ ఎగరేసుకొని, చీరలు ఎగరేసుకొని, కొమ్ములు ఎగరేసుకొని, ముక్కులు ఎగరేసుకున్నావు అనుకో, దేవుడు నీకేం చెప్పడు. నో 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 నో. అంత పెద్ద 50 సంవత్సరాల పేతురికి ఆ వ్యక్తికి చెప్తున్నాడు, మీరు చిన్న బిడ్డల మంటి వారవైతేనే తప్ప పరలోక రాజ్యములో మీరు నో ఎంట్రీ. నాన్న గలిలయకి పోవాలి రేపు, ఏమంటావు? సమరయకు పోవాలి రేపు, యూదా అరణ్యంలోకి పోవాలి రేపు, యొర్దానికి పోవాలి రేపు, ఏమంటావు? ఓకే ఓకే అంటే ఎవ్రీడే మనం దేవుడిని కలుసుకోవాలంటే ఎవ్రీడే నీకు చిన్నపిల్లల మనస్సు కలిగినటువంటి మనస్సు నీకు ఉండాలి. చిన్నపిల్లలు ఎదురు అంటే ఇప్పుడున్న చిన్నపిల్లలు వేరే రకంగా ఉన్నారులే అండి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళలో స్పిరిట్స్, వాళ్ళలో కూడా అపవాది డిపాజిట్ చేస్తుంది. ఏం తెలుసా? రాంగ్ ఇన్ఫర్మేషన్. చిన్నపిల్లలు కూడా చేతులు లేపుతున్నారు, చిన్నపిల్లలు కూడా కాళ్ళు లేపుతున్నారు. తెలుసా? తెలీదా? తెలుసా? అంటే కొడుచుకుంటున్నారు బాగా. అంటే వాళ్ళకు కూడా అపవాది ఏం చేస్తున్నాడు? టీచింగ్ ఇస్తున్నాడు. అరే తల్లిదండ్రుల మీద చెయ్యి లేపాలా, కాళ్ళు లేపాలా, కర్ర లేపాలా, ఎవడో నేర్పిస్తున్నాడు వాళ్ళకి. లేదంటే వాళ్ళ మైండ్ అది కాదు. వీళ్ళ గురించి పెద్ద సబ్జెక్టే ఉంది, మీరు తెలుసుకోవాలి. నా కుమారుడు, నా కుమార్తె, మీరు చిన్న పిల్లల మంటి వారైతే తప్ప మీరు దేవుని సేవ చేయలేరు, దేవుని కాడి మోయలేరు, దేవుని పనులు చేయలేరు. కమ్ ఆన్, లెట్స్ కమ్ డౌన్, లెట్స్ కమ్ డౌన్. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు, వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆమేన్. ఈ కాంపిటీషన్లో మనం అందరం పార్టిసిపేట్ అవును గాక. ఆమేన్. ఈ కాంపిటీషన్ చాలా మంచిది, ఈ కాంపిటీషన్ చాలా మంచిది. ఏంట కాంపిటీషన్ అంటే, ఎవరైతే చిన్నపిల్లలాగా ఉంటారో, అంటే పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలాగా చేయాలి. అంటే చిన్నపిల్లలు అంటే పిచ్చి పిచ్చికి కాదు, తిక్కలకు కాదు. ఒబీడియన్స్, 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 ఒబీడియన్స్. ఐ థింక్ లెట్స్ సీ ఫ్రమ్ 4 ఇన్ ఇంగ్లీష్. 18:4, 18:4 చూద్దాం ఒకసారి. Whosoever therefore shall humble himself as this little child, the same is greatest in the kingdom of heaven. ఆగండి, మళ్ళీ చదువుదామా. 4. Whosoever therefore shall humble himself as this little child. ఆగండి. దేవుడు ఒక చిన్న బిడ్డలో ఒక హ్యూమిలిటీ చూస్తున్నాడు. అంటే చిన్న పిల్లలో తెలియని తగ్గింపు ఏదో ఉంది, దేవుడికి నచ్చింది. రాజకీయ నాయకులు, సీఎంలు, పిఎంలు తగ్గించుకుంటారు, ఆ తగ్గింపును దేవుడు కోరుకోవట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళకి ఒక తగ్గింపు ఉంటుంది. ఏం తగ్గింపు తెలుసా? వాళ్ళకంటే పెద్ద అయ్యా వందనాలయ్యా అని దండాలు, బొంగు దండాలు పెడతారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక తగ్గింపు ఉంటుంది. వాళ్ళ మేనేజర్ని చూసినా, వాళ్ళ పెద్ద హెచ్ఆర్ని చూసినా సోత్రం 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 అంటూ ఉంటారు. అంటారా? కాదులే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అంట. ఒంగంగి, అదొక హ్యూమిలిటీ. విశ్వాసులు సేవకుడిని చూడగానే అదొక దొంగ యాక్టింగ్. ప్రైజ్ ది లార్డ్, ప్రభువుకి వినిపించిందని చెప్తారు. గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ హ్యూమిలిటీ, అండ్ గాడ్ ఈజ్ నాట్ టచింగ్ దట్ హ్యూమిలిటీ. ఉద్యోగం చేసేవాడి వినయ విధేయతలను దేవుడు కోరుకోవట్లేదు,
విశ్వాసుల యొక్క వినయ విధేయతలు కోరుకోవట్లేదు, వ్యాపారము చేసేవాడి వినయ విధేయతలు కోరుకోవట్లేదు, తర్వాత గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళ వినయ విధేయతలు కోరుకోవట్లేదు, సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు యొక్క వినయ విధేయతలు కోరుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న వినయ విధేయతలు తాత్కాలికమైనవి. Those humilities are only temporary. నేను కనిపిస్తేనే ప్రైజ్ ది లార్డ్, నేను కనిపించకపోతే నో ప్రైజ్ ది లార్డ్. నేను కనిపిస్తేనే ప్రేయర్, నేను కనిపించకపోతే నో ప్రేయర్. నేను అడిగితేనే పాటలు, నేను అడగకపోతే నో పాటలు. దట్స్ నాట్ ద హ్యూమిలిటీ. సీఎం ఈయనెవరు? సీఎం. పిఎం కనిపిస్తేనే అంటాడు, తర్వాత దట్ ఈస్ నాట్ ద హ్యూమిలిటీ. ఎమ్మెల్యే ఇతను, సీఎం రాగానే సార్ 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 అంటూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోగానే రేయ్ రారా, ఏం రా ఎస్ఐ, మావాడు వస్తే వదలలేదంట. వేర్ ఈజ్ ద హ్యూమిలిటీ మ్యాన్? అంటే ఈ లోకములో ప్రతి ఒక్కడు హంబుల్గా ఉన్నారని నటిస్తున్నారు. దే ఆర్ యాక్టింగ్ as if they are humble, but these little kids, they don't act. నువ్వు సీఎం రా, పిఎం రా, నువ్వు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, రాజకీయ నాయకుడు కానీ, నువ్వు పాస్టర్, బిషప్వే, నువ్వు రా, నీకు నేను గమ్ముగా నీట్గా మర్యాద ఇస్తాను. ఆమేన్, ఆమేన్. So God is teaching something to these little kids, and God is teaching something to us from these little kids. ఆమేన్. ఇప్పుడు మీరే చూడండి, చక్కగా కూర్చున్నారు, సీఎం రాగానే టెన్షన్, మీలో లేని ఉన్న హ్యూమిలిటీ మొత్తం బయటికి తీసేస్తారు. మీకన్నా ఒక పెద్ద నాయకుడు, మీకన్నా పెద్దవాడు ఒకడు వస్తే ఖచ్చితంగా మీరు భయపడి లేస్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలు మంచిగా కూర్చుంటారు. వేర్ ఈజ్ ద హ్యూమిలిటీ? మనకు ఉండదు, ఎందుకంటే మనం పెద్దోళ్ళు అయిపోయాం. నువ్వు పెద్దోడు పోయే కొంత హ్యూమిలిటీ తగ్గిపోద్ది, వినయ విధేయతలు తగ్గిపోతాయి. పరలోక రాజ్యానికి కావాల్సిందేంటి? వినయ విధేయతలే. ఈ చిన్న బిడ్డల యొక్క వినయ విధేయతలు. డోంట్ కాపీ ఎనీ పిఎం సీఎంస్ హ్యూమిలిటీ. బా, ఈయన చూడయ్యా సీఎం ఎంత చక్క మంచోడో, ఈ పిఎం చూడ ఎంత బాగున్నాడో, ఎంత హంబులో, పేదోళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాడో. ఇట్స్ ఆల్ యాక్టింగ్ బుల్షిట్. అన్ని యాక్టింగ్లే. బట్ ఈ భూమి మీద ఎవరు యాక్టింగ్ చేయరు తెలుసా? చిన్న పిల్లలు. ఆమేన్. ఎటువంటి వ్యక్తులు కావాలంటే, ఎటువంటి వ్యక్తుల యొక్క హ్యూమిలిటీని కాపీ చేయాలంటే మనం చూడండి మా, లుక్ ఎట్ దట్. Whosoever therefore shall humble himself as this little child. Amen. నేను ఒకటే చెప్తాను, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం గురించి మనం ఏం చేయాలి? ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు పరలోక రాజ్యం గురించి ఫోకస్ చేస్తావో నీకు దానికి సంబంధించినవన్నీ కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు రాష్ట్రపతి నిలయం ఉంది, రాష్ట్రపతి భవన్ ఉంది, క్యాంప్ ఆఫీస్ ఉంది, సీఎం క్యాంప్ ఆఫీస్. అందరు అలవండి అక్కడికి. ఎవడు పడితే వాడు పోకూడదు. అపాయింట్మెంట్ లెటర్, పర్మిషన్, ఇవన్నీ అవసరం. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా చాలా పర్మిషన్స్ అవసరం. ఆమేన్. సో గాడ్ ఈస్ చెకింగ్ అండ్ గాడ్ ఈస్ సీకింగ్ హ్యూమిలిటీ లైక్ ఏ చైల్డ్. ఈరోజు మనమందరము సంఘములో అందరి జీవితాల్లో మీరందరూ కూడా చిన్న బిడ్డల వంటి ఆ హ్యూమిలిటీ మనము కలిగి ఉండును గాక. ఆమేన్. ఆ పెద్దోళ్ళకి చిన్న బిడ్డల్ని పిలిచి మరీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. నాన్న, వీడి హ్యూమిలిటీ 10th క్లాస్ హ్యూమిలిటీ, వీడిది 7th క్లాస్ హ్యూమిలిటీ, వీడిది 5th క్లాస్ హ్యూమిలిటీ, వీడిది చిన్నపిల్లల హ్యూమిలిటీ. ఆమేన్, ఆమేన్. సో వీళ్ళల్లో ఆ తగ్గింపులో తేడాలు ఉంటాయా? చెప్పాలి, ఉన్నాయా? వినయ విధేయతల్లో తేడా ఉంటాయా? నీ మైండ్ సెట్, నీ జ్ఞానము, నీ తెలివి, నీ ఆలోచన, నీ మైండ్ సెట్ మొత్తం వీళ్ళలాగా మారిపోవాలి నువ్వు. అప్పుడే పరలోక రాజ్యంలో మనము గొప్పవాళ్ళం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. We need to think about heaven. We need to think about heaven. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి, ఆయన సింహాసనం దగ్గర మనం కూర్చోవాలి.
ఆయనతో మనం సహవాసం చేయాలి అనే ఆ గొప్ప విలువైనటువంటి ఆలోచన మనము కలిగి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. సో అందరం కూడా, ఈవెన్ మీ, ఇంక్లూడింగ్ మీ, ఐ నీడ్ టు కమ్ లైక్ దిస్. నేను చిన్న బిడ్డల వంటి వాడినైతే తప్ప దేవుడు నాతో మాట్లాడు. ప్రభా రేపు సండే మాట్లాడు, తొందరగా పనుకోవాలా, ఏయ్ ఎవడురా నువ్వు, పోరా అవతలకి అంటాడు. మోకాళ్ళు వంగి, నాయన మార్నింగ్ సర్వీస్ ఉంది ప్రభా, ప్లీజ్ కొంచెం మాట్లాడితే, కొంచెం మాట్లాడి నాకు ఒక మాట ఇస్తే వాడిని బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను. నీ కృప ఉంటే, నీ దయ ఉంటే చాలయ్యా, నీ మహిమ ఉంటే చాలు ప్రభా, నీ కనికరం ఉంటే చాలు ప్రభా, నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా అని నువ్వు కంపల్సరీ ఎప్పుడైతే తగ్గించుకొని ప్రభు సన్నిధిలోకి నువ్వు వస్తావో, అప్పుడు దేవుడు కంపల్సరీ మిమ్మల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, మనం అందరం చిన్నపిల్లలు అయిపోవాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎవ్రీ డే వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఎవ్రీ డే నువ్వు ఫ్యామిలీ ప్రేయర్కి వచ్చినప్పుడు, ఎవ్రీ డే దేవునితో ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వు ఎలా అయిపోవాలా, చిన్న బిడ్డలు అయిపోవాలా. ఆమేన్. నువ్వు ఆరాధించేటప్పుడు చిన్నపిల్లోడు అయిపోవాలా, నువ్వు ప్రార్థించేటప్పుడు చిన్నపిల్లోడు అయిపోవాలా, నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు చిన్నపిల్లోడు అయిపోవాలా. ఆమేన్. నువ్వు దేవుణ్ణి స్తుతించేటప్పుడు వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, అయ్యబాబోయ్ 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 అయి నడవవు, చిన్నపిల్లోడు అయిపోవాలా. వెన్ యు బికమ్ ఎ చైల్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో నువ్వు ఒక చిన్న బిడ్డ వంటి వాడు అయిపోతే నీకు ఏం కావాలో నువ్వు అడుగుతావు. దేవా 10 రూపాయలు కావాలయ్యా, ఇస్తాడు. 100 రూపాయలు కావాలయ్యా, ఇస్తాడు. ఆమేన్. 1 కోటి రూపాయలు కావాలయ్యా, ఇస్తాడు. 10 కోట్లు కావాలి ప్రభా, ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. మీరు చిన్న బిడ్డల వంటి వారవైతేనే మీరు అడగగలరు. మీకు కొవ్వు ఎక్కువైపోయి, అహంకారం ఎక్కువైపోయి, లావు ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోతే కొంచెం ఒక 50,000 ఇంటి కొడతావా. నువ్వు చిన్నపిల్లల మనస్తత్వం నీకు లేదు. అందుకు తెలుసా, చిన్నపిల్లోడు దేవుడు ఇస్తాడని నమ్ముతాడు, కానీ పెద్దోడు దేవుడు ఇస్తాడని నమ్మరు. మీలో చాలామందికి, హలో ఎక్స్క్యూజ్ మీ, మీలో చాలామందికి దేవుడు ఇస్తాడని నమ్ముతున్నారా, నమ్మలేదంటే ఎక్కువ శాతం నమ్మరు. నన్ను షాపుకి తీసుకెళ్తే కొనిస్తాడు, నేను అడిగింది కొనిస్తాడు నా తండ్రి అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నీ తండ్రి అన్నీ నీ కోసం చేయగలడు. ఆమేన్. ఏరా, నాకు అసాధ్యం మీద ఏదైనా ఉందా, అసలు నాకు ఏదన్నా అసాధ్యం రా ఈ భూమి మీద అని దేవుడు తన శిష్యులతో అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు, అసలు నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా, నువ్వు ఏదైనా చేయగలవు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా నిద్ర లేచిన మొదలుకొని, జాగ్రత్త గమనిస్తున్నారు పురుషులారా, స్త్రీలు, చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలే, మీకేం కొమ్ములు తిరిగి, నా మాట ఏనండి. ఓకే, ఏంటి తిరుగు, ఏంది నీకు చొక్కా అంటే ఎందుకు వస్తున్నాడా, ఏడా ఒక మచ్చ లేదా, నాకు వేరే కనిపిస్తుందా. వైట్ ప్యాచెస్, ఏం జరుగుతుంది మీ ఏరియాలో? ఆడ ఒకటి చెప్తారు, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఎక్స్క్యూజ్ మీ, ఆడ నీళ్లు బాగలేవు, ఆడ గాలి బాగలేదు, ఆడ తిండి బాగలేదు, ఆడ ఏమీ బాగలేవు. దయచేసి తొందరగా ఖాళీ చేసాను ఆడ నుంచి. ఆమేన్. ఏం బాగలేదు. చూడు, తెల్ల అమ్మాయికి తెల్ల మచ్చ వచ్చింది. అంతకుముందు ఇంకో పిల్లలకు కూడా వచ్చింది, అదేదో ఇక్కడంతా బొగ్గు అమ్మాయి పేరు ఏం పేరమ్మా, బొలీవా ఏదో బొల్లి వచ్చిందట. అరే ఏంది ఇది అంటే తెలియట్లే. వాళ్ళకేం తెలుసు, చిన్నపిల్లలకి, మనకు తెలియాలి. ఆమేన్. మీరందరూ ఖాళీ చేయను గాక. నేను అవసరమైతే 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటా, కటిక ఉపవాసాలు ఉంటా మీ దగ్గర, మొత్తం అందరు బిషాణం ఎత్తాల నుంచి. ఆమేన్, ఆమేన్. ఓకే, గుడిసెలో ఉన్నారా, మంచిది, రేకులింట్లోకి రండి. రేకులింట్లో ఉన్నారా, మంచిది, స్లాబ్ ఇంట్లోకి రండి. ఆమేన్. ఇంకా అక్కడే గుడ్లు పెడతాను, అక్కడే పిచ్చుకలు పెడతాను, అక్కడే పిల్లలకి అంటాను, అక్కడే ఏంతాను, అక్కడే పేడెత్తానంటే మాత్రం ఈ బొచ్చులు బొల్లీలు వస్తూనే ఉంటాయి. ఏం చేస్తాం? ఇప్పుడు చూస్తున్నాను, ఆడికెళ్ళి వచ్చింది ఇది, నిన్న లేదు, మొన్న లేదు. నీకు ఈ అందరిని చెక్ చేయాలి, ఇంకా ఎవరెవరికి ఏమొస్తున్నాయి. జాగ్రత్త, మీకు అర్థం కావట్లే.
మీరు ఏమనుకుంటున్నారు? అమ్మయ్యా, చిన్న ఇల్లు దొరికింది దేవుని మహాకృపను బట్టి. కృప అది, ఇంటి కృప అది, ఆవగిందంత కృప అంటారు దాన్ని. మరి నీకు కొండంత కృప కావాలి కదా. ఆమేన్. ఎంతమందికి కావాలి? ప్రభుని అడగండి, ఇస్తాడు. హల్లెలూయా. ఏ తొందర లేపేస్తా మిమ్మల్ని అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అరే నిన్ను కూడా లేపేస్తా. మీరు లేయాల. మీరు గొప్ప గొప్పోళ్ళు అయితే, మీరు కోటీశ్వర్లు అయితే, మీరు బాగా దీవించబడితే మీ తండ్రికి ఆనందం. ఆమేన్. మీ తండ్రికి సంతోషం. ఆమేన్. మీ తండ్రికి గర్వం. ఆమేన్. మీ తండ్రికి అతిశయం. ఆమేన్. అతిశయపడుట తగదు కానీ నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు పౌలు. నా బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో గొప్ప గొప్ప స్టాండర్డ్లలో మీరు ఆ మంచి మంచి జీవితాలని మీరు లీడ్ చేస్తుంటే దేవుడు నన్ను ఎంతో సంతోషపరుస్తున్నట్టు అర్థం. ఆమేన్. సో మీరు ఎక్కడ, మీకు ఏ స్థలం ఎప్పుడు ప్రభుతో మాట్లాడుతున్నా మీరు అర్జెంటుగా ఏమైపోవాలా? చిన్నపిల్లలు అయిపోవాలా. చిన్నపిల్లలు అయిపోవాలా. మీరు ఎప్పుడైతే చిన్నపిల్లలు అయిపోతారో మీరు అడిగిన దేవుడు ఇచ్చేస్తాడు. ఆమేన్. చిన్నపిల్లలు ఏది మనసులో పెట్టుకోకుండా అసలు ఇస్తాడా ఈడా అనే డౌట్ ఉండదు. నువ్వు నాకు ఇవ్వాల్సిందే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయన్నప్పుడు అడిగారు పిల్లలు మిమ్మల్ని, డబ్బులు ఉన్నాయి డాడీ మీ దగ్గర అప్పులు కొనేయడానికి డాడీ, డబ్బులు లేకపోతే వద్దులే అన్నారా ఎప్పుడన్నా? ఏం కావాలి కొనుక్కో షాపులో, సరేనా? ఓకే, అది స్టాండర్డ్స్, అది దేవుని యొక్క కృప. పిల్లలకి ఏం కావాలంటే అవి ఎందుకు కొనిగలుగుతున్నాం తెలుసా? మనం ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని మన బిడ్డలకి మనము తెలియపరుస్తున్నాం. ఈ చిన్న బిడ్డలు we need to స్టడీ. ఎందుకంటే అంత హైట్ ఉన్న వ్యక్తి ఇంత పొట్టిగా ఎట్లా మారాలి? when you bow down on your knees, నీవు మోకరించగలిగితే అందరూ ఎలా వచ్చేయాలా? దేవుని బిడ్డలు అందరూ చిన్న పిల్లల్లాగా అయిపోవాలి. అందరం మనం ఇదే హైట్కి రావాలా. ఈ హైట్కి వచ్చేయాలి. అవసరమైతే వీటికన్నా కొంచెం పొట్టిగా ఉండాలి మనం. ఆమేన్. అప్పుడే దేవుడు మన మొర వింటాడు. ఆమేన్. హల్లెలూయా. సో మనమందరము చిన్న పిల్లల వంటి వారం అయితే తప్ప పరలోక రాజ్యములోకి మనము ప్రవేశించలేం. ఒకసారి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, బాగున్నావా, అన్ని మంచి చెడ్డలు చూసుకుంటున్నాడు. ఒకరోజు సడన్గా ఇంట్లోంచి బయటకు వచ్చి అన్నాడు, నేను అర్జెంటుగా చిన్నపిల్లలు అయిపోవాలని చెప్పి అబ్రహాము చిన్నపిల్లడు అయిపోయాడు, బయటకు వచ్చేసాడు. ఆమేన్. మళ్ళీ వాళ్ళలో చిన్నపిల్లడు ఉన్నాడా లేదని మళ్ళీ టెస్ట్ చేశాడు. ఎప్పుడు తెలుసా? ఆడి కొడుకు పుట్టి అతనితో బాగా ఆడుకుంటున్నప్పుడు, అబ్రహామా బాగున్నావా అంటే, ఏదో ప్రభా పిల్లలు ఇచ్చావు కదా ఆడుకుంటున్నా అన్నాడు. అవునా, అయితే వాడిని ఇచ్చే అన్నాడు. అయితే వాడిని ఇచ్చే అన్నాడు. వెంటనే అతను మళ్ళీ చిన్నపిల్లడు అయిపోయాడు. నీ లోపల ఉన్న ఆ మైండ్ సెట్ని దేవుడు ప్రతిరోజు టెస్ట్ చేస్తాడు. జాగ్రత్త. Are you kneeling down and praying every day? Are you humbling yourself every day? Humble yourself like a kid. చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగినటువంటి హ్యూమిలిటీని మీరు కలిగి ఉండండి. ఆమెన్. ఆమెన్. kneeling down is a sign of humility. Amen. Amen. Kneeling down is a sign of humility. ఎవరైతే తగ్గించుకుంటారో చిన్నపిల్లల్లాగా వారిని దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అందరూ కూడా ఇంకోటి ఇంకెవరిలాగా తగ్గించుకోకండి, చిన్న బిడ్డల్లాగా తగ్గించుకోండి. ఆమేన్. ఈరోజు సంఘం అంతా కూడా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంది. ఆమేన్. ఈరోజు సంఘం అంతా చిన్నపిల్లల హృదయం కలిగి ఉంది. ఆమేన్. ఈరోజు సంఘం అంతా చిన్నపిల్లల యొక్క హ్యూమిలిటీని కలిగి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆదివారమే కాదు, ప్రతిరోజు మీరు చిన్నపిల్లల మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండును గాక. ఆమేన్. Then the Lord will bless you mightily. Amen. ఆయన ఇతని మైండ్ సెట్ కలిగి మనం ఉండగలిగితే, ఇతను ఉన్నటువంటి హ్యూమిలిటీని మనము, చిన్నపిల్లలు అడగాల, మీలో ఏందిరా ఈ హ్యూమిలిటీ ఎంత గొప్పగా ఉంది? ఒకప్పుడు నాలో కూడా ఉండింది బ్రదర్ది, ఇప్పుడే లేదంటే పెద్దోడు అయిపోయావు కదా. ఏమైపోయావు? పెద్దోడు అయిపోయావు కదా. అదే ప్రాబ్లం. పెద్దోడు అయిపోతే జ్ఞానం పెరిగిపోతుంది, పెద్దోడు అయిపోతే తెలివి పెరిగిపోతుంది. దేని గురించి తెలుసా? లోకము గురించి. నీకు లోకము గురించి మంచి జ్ఞానం వచ్చేస్తుంది నువ్వు పెద్దోడు అయిపోతే. వై ఆడమ్ అండ్ ఈవ్ దే ఆర్ నాట్ హంబుల్? ఎందుకు ఆదాము అవ్వ హంబుల్గా లేరు తెలుసా? వాళ్ళ ముందు అసలు చిన్నపిల్లలే లేరు.
వాళ్ళ ముందు అసలు చిన్నపిల్లలే లేరు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నప్పుడే, అంటే దేవుని ఆజ్ఞలు ఎన్ని రోజులు పాటించాలి? రోజు పాటించాలి. ఈ భూమి మీద ఉన్న రోజులు పాటించాలి. అబ్బా ఈరోజు ప్రార్థన, ఈరోజు బ్రేక్, అబ్బా రోజు బైబుల్ చదువుకుంటాను, ఈరోజు బ్రేక్ తీసుకుంటాను, ఈరోజు లెట్స్ టేక్ ఏ బ్రేక్ అండ్ అవుట్ గోయింగ్, అంతే. ఎక్కడ పోవాలా? అవుటింగ్ పోవాలంతే. పార్కుకు పోయి ఆడుకోవాలంతే. ఈరోజు బైబిల్ వద్దు, చూడు ప్రేయర్ వద్దు, వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, ఫ్యామిలీ ప్రేయర్ అసలే వద్దు. బయటికి వెళ్ళిపోయి ఫుల్గా ఎగిరి డబ్బులు పోగొట్టుకొని రావాలి, అంతే కదన్నా. ఎప్పుడు ఇంట్లోనే పెట్ట, బయటకు ఎప్పుడు తీసుకోపోవా నన్ను? పోండి బయటికి బాగా పోండి, డబ్బులు బాగా ఖర్చు పెట్టుకోండి. డబ్బులు ఎక్కువైపోయినాయి, బాగా ఖర్చు పెట్టేసి బాగా అప్పుల పాలైపోయి బాగా వడ దెబ్బ, బోండా దెబ్బ, ఇడ్లీ దెబ్బ మొత్తం కొట్టి మళ్ళీ తిరిగి రండి. అయ్యగారు ప్రార్థన చేయండి. చూడండి, చిన్న పిల్లల మనస్తత్వాలు మనకు ఉండాలి. ఆమేన్. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ఎన్నడూ కూడా పెద్దోళ్ళం అయిపోయాయని మనం అనుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. మనకు మన కుటుంబానికి ఇటు మంచి మనస్సాక్షి ఉండును గాక. గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని దేవుడు రాజుగా మార్చాడు. ఎన్నిక లేని వాడిని దేవుడు బలమైన జనముగా మార్చాడు. ఎంతో భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులందరినీ దేవుడు గొప్ప ఆశీర్వాదంతో నింపాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్క పూట కూడా సరిగ్గా అన్నం తినలేని వారి జీవితంలో దేవుడు ఇదిగో మన్నాను కురిపించాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉంటే మాత్రం మీ జీవితంలో మీదే దేవుని రాజ్యం, మీరే గొప్పవాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. కోటీశ్వరులు, డబ్బున్నోళ్ళు, కార్లు బంగ్లాలు ఉన్నోళ్ళు కాదు గొప్పవాళ్ళు. ఎవరైతే చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారో వాడితో కూర్చొని అన్నం తినగలగాలి, వాడితో కూర్చొని మాట్లాడుకోగలగాలి, వాడితో కూర్చొని మనము చర్చించుకోగలగాలి. వెన్ యూ థింక్ అబౌట్ దెమ్, యూ విల్ బికమ్ లైక్ దెమ్. ఆమేన్. ఆమేన్. ఏ రోజు నీ ఏజ్ పెరిగిందా గుర్తుపెట్టుకో. నేను పెద్దోడిని అయ్యాను, నేను మెచ్యూర్డ్ అయ్యాను, మీసాల గడ్డాలు వచ్చేసినాయి, జుట్టు పొడుగు అయిపోయింది, బాగా హైట్ అయిపోయాను, బాగా లావ్ అయిపోయాను, నేను చాలా పెద్దోడిని అయిపోయాను అనుకున్నావా? యు ఆర్ ఇన్ డేంజర్. యు ఆర్ ఇన్ డేంజర్. మనము చిన్న బిడ్డల మనస్తత్వం మనం కలిగి ఉంటే పరలోక రాజ్యంలో మనమే గొప్పవాళ్ళం. ఆమేన్. హల్లెలూయా. మనము చిన్న బిడ్డల మనస్సు కలిగిన వారమై మనం ఉండబోతున్నాం. ఆమేన్. వి గోనా కన్వర్ట్ అవర్ మైండ్స్ లైక్ లిటిల్ చైల్డ్. ఆమేన్. ద స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ ఎలా వస్తుంది తెలుసా? చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు వస్తుంది. చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉన్నప్పుడే మీ జీవితంలో పరలోక రాజ్యంలో మీరు గొప్పోళ్ళు అవుతారు. ఆమేన్. ఆమేన్. చాలామంది పదవులు కోరుకుంటూ ఉంటారు, చాలామంది స్థానాలు కోరుకుంటూ ఉంటారు, చాలామంది మాకు ఆ పోస్టు ఈ పోస్టు కావాలి, ఇది కావాలి, అది కాదు. మనం పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అవడానికి కొట్టుకోవాలి. ఆమేన్. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళందరూ పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. మనమందరము కూడా పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళముగా మనం మారును గాక. పరలోక రాజ్యంలో మనమందరము గొప్పవాళ్ళగా మారును గాక. పరలోక రాజ్యంలో మనమందరం గొప్పవాళ్ళగా మారును గాక. పరలోక రాజ్యంలో మనమందరం గొప్పవాళ్ళగా మారును గాక. పరలోక రాజ్యంలో మనమందరం గొప్పవాళ్ళగా మారును గాక. ఆమేన్. అదే మన ఫోకస్. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కాదు, పరలోక రాజ్యం గురించే మన ఆలోచన అంతా, మన తలంపులన్నీ కూడా. మొన్న ఒక దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట అన్నాను, వీఆర్ ఇన్ టు ద లాస్ట్ డేస్ అని అన్నాను. ఆయన అన్నాడు, వీఆర్ ఇన్ టు ద లాస్ట్ సెకండ్స్ అన్నాడు. బా, ఆశ్చర్యం అనిపించింది నాకు. మనము ఆఖరి దినాల్లో లేము, ఆఖరి సెకండ్స్లో ఉన్నాం మనం. we are in very 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 critical situations. another few yearsలో ఈ భూమి అయిపోతుంది, ర్యాప్చర్ వచ్చేస్తుంది, మనమందరం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఎండ్ టైం గాస్పుల్కి సిద్ధంగా ఉండండి. మీరు ఎప్పుడైతే హంబుల్గా ఉంటారో చిన్నపిల్లల వల్లే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గొప్ప జనముగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించి తొందరగా బ్లెస్ చేస్తాడు. దేవుడు మిమ్మల్ని తొందరగా బ్లెస్ చేయాలంటే మీరు తొందరగా హంబుల్గా ఉండాలి. నా బిడ్డల లాంటి మనసు నాకుందా? నా చిన్న బిడ్డల లాంటి మనసు, హృదయం నాకుందా? అలా హంబుల్గా నేను ఉన్నానా? పిలిచిన వెంటనే పరిగిస్తున్నానా?
పిలిచిన వెంటనే చేసేస్తున్నానా, పిలిచిన వెంటనే లోబడుతున్నానా? దట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ లిటిల్ కిడ్. ఆమేన్. ఈరోజు మీ ఏజ్ని మీరు కన్సిడర్ చేయకండి ప్లీజ్. డోంట్ కన్సిడర్ యువర్ ఏజ్. మీరు దేవుని దృష్టిలో చిన్నవాళ్లే. మనమందరము దేవుని దృష్టిలో చిన్న బిడ్డలమే, మనమందరము దేవుని దృష్టిలో చిన్నవారమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనమందరము చిన్నవారమే. దేవుడు మనందరినీ కూడా అట్టి మనసిచ్చి మనల్ని ఆశీర్వదించును గాక. అట్టి మనస్సాక్షించి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అట్టి మనసుతో మనము దేవుడికి దగ్గర అవ్వదుము గాక. అట్టి మనసుతో దేవుణ్ణి మనము సంతోషపెట్టును గాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, ప్రభు ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాడు నాకు, హ్యూమిలిటీ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. వినయ విధేయతలు, హంబుల్నెస్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. ఈరోజు నీకు దేవుడు ఆశీర్వాదాలు నీ జీవితంలో, నీ బ్యాగులో, నీ హృదయంలో కుమ్మరించాలంటే నీ లోపల టన్నుల కొలది హ్యూమిలిటీ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో హ్యూమిలిటీ ఉంటుందో అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని ఆశీర్వాదాలని ఆకట్టుకుంటావు. దేవుని ఆశీర్వాదాలను ఆకట్టుకుంటావు. ఈరోజు బీ లైక్ ఎ లిటిల్ కిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. బీ లైక్ ఎ లిటిల్ కిడ్. దేవుని సన్నిధిలో నువ్వేం చేస్తావు తెలుసా? చిన్న బిడ్డలుగా నువ్వు ఉన్నప్పుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటాడు. ఆమేన్.